తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ సరఫరా ఆశించినంతగా లేకపోవడంతో హోటల్ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు కట్టెల ధరలు కూడా భారీగా పెరగడం మరొక షాక్ గా మారింది. తిరుపతి జిల్లాలో కట్టెల ధరలు ఒక్కసారిగా టన్నుకు 4,000 నుంచి 6,000 పెరిగింది. డిమాండ్ కు తగ్గట్లుగా సప్లై కూడా లేకపోవడంతో చాలా డిపోల్లో కట్టెలు దొరకడం కూడా కష్టంగా మారింది. కమర్షియల్ గ్యాస్ కొరతతో చాలా హోటళ్లలో కట్టెల పొయ్యిలపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిన ధరలు హోటల్ యాజమాన్యాలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తిరుపతి నుంచి మా ప్రతినిధి కార్తీక్ మనకు అందిస్తారు. మరో షాక్ గా కూడా చెప్పుకోవాలి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నటువంటి మొత్తం హోటల్ మొత్తం ఆ యొక్క ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు మరొక సమస్యను కూడా ఎదుర్కొంటుంది. అదే కట్లకు సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల గ్యాస్ దొరకకపోవడంతో కట్లతో ఏదైతే వ్యాపారాన్ని కూడా రన్ చేస్తున్నారు. చాలా మంది కూడా ఈ కట్లను కొనుగోలు చేసి గతంలో లాగా కట్ల పొయ్యి ద్వారా కూడా వంటలు అనేది కూడా పలు చోట్ల నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 20కి పైగా కూడా ఇలాంటి కట్టెల డిపోలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కట్టెల డిపోల్లో అయితే పనులు అయితే గతానికి భిన్నంగా కూడా ఎక్కువగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా విపరీతంగా కట్టెలకు డిమాండ్ పెరిగిందనేది కూడా తెలుస్తోంది. అదే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఉండేదానికంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా కట్టెలకు డిమాండ్ పెరిగిందని చెప్తూ ఉన్నారు. దానికోసం ప్రొడక్షన్ అనేది కూడా పెంచుతూ ఉన్నారు. అయితే డిమాండ్కు తగ్గట్టుగా కూడా సప్లై అయితే లేదనే చెప్పుకోవాలి. ధరలు కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సాధారణంగా ఒక టన్ను 4,000, 4,500 ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 5,500, 6,000 కూడా దాటుతున్నటువంటి పరిస్థితి. కేవలం అది డిమాండ్కి తగ్గట్టుగా కూడా ఇక్కడ స్టాక్ అనేది కూడా చాలా చోట్ల లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ నేను సాయి సామిల్ డిపో వద్ద ఉన్నాను. ఇక్కడ కొద్దిమంది డిపో యాజమాన్యం కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడతాం. అంటే చెప్పండి, అంటే డిమాండ్కి తగ్గట్లుగా కట్లు దొరుకుతున్నాయా, ఉన్నాయా? డిమాండ్ తగ్గట్టుగా కట్లు కూడా దొరకట్లేదు. మాక్సిమం రెగ్యులర్ గా ఉండే వాళ్ళకే మేము ఇవ్వలేకపోతున్నాము కట్లు. మీరు మామూలుగా ఎక్కడెక్కడ సరఫరా చేస్తారు కట్లు? మేము చిన్న చిన్న హోటల్కి, నిత్యావసర ఇంట్లో తీసుకు వెళ్లే వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఇప్పుడు హోటల్ వాళ్ళు కూడా వచ్చి కట్లకి రావడం వల్ల డిమాండ్ బాగా పెరిగిపోయింది. దానివల్ల మామూలుగా అమ్మేదానికంటే ఇంకా అదనంగా మాకు పడతా ఉంది. వాళ్ళకి ఇచ్చే వాళ్ళన్నా సరే మాకు టింబర్ ఫైర్వుడ్ మాకు తీసుకొని మేము కట్ చేసి ఇవ్వాలన్నా సరే మాకు అదనంగా ఎక్కువ పడతా ఉంది.